నమస్తే. టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈరోజు మన విశ్లేషణ పెన్షన్స్ వాలంటీర్స్ వ్యవహారంలో బలిపీఠంపై టీడీపీ కూటమి. ఇది మన విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల వ్యవహారంలో బలిపీఠంపై టీడీపీ కూటమి. ఇది మన విశ్లేషణ. ముందుగా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి గ్రామీణ సచివాలయ వ్యవస్థని పటిష్టం చేసి ప్రజల వద్దకే పరిపాలన అనే కాన్సెప్ట్లో అతను తీసుకున్న వాలంటీర్ వ్యవస్థ ఒకంత సక్సెస్ అవడమే కాకుండా అది యావత్ భారతదేశం కూడా ఒకసారి దాని గురించి ఆలోచన చేసే దశలో ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి ఎంత లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా అనేది పసిగట్టాడేమో. ఫస్ట్ నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఫస్ట్ టైం నెగిటివ్గా గొంతు విప్పింది చంద్రబాబు నాయుడు. ఎవరు లేనప్పుడు, ఆడవాళ్ళు ఉన్నప్పుడు తలుపులు కొడుతుంటారు అనేటువంటి వ్యంగ్యమైనటువంటి పదజాలాలతో వాలంటీర్ వ్యవస్థని ఫస్ట్ టైం క్రిటిసైజ్ చేసింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత కూటమిలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వాలంటీర్ల ద్వారా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని అక్రమమైన పద్ధతిలో వాడుతున్నారు, ఆడపిల్లలు కిడ్నాప్కి గురవుతున్నారు అనేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద చేయడం మనం చూసాం. అంతేకాకుండా అక్కడక్కడ బీజేపీ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఈ కూలంకుషంగా ఈ పరిస్థితులను అన్నింటిని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థే ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కించబోతుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసే విధంగా ఈ ప్రతిపక్షాలు వ్యాఖ్యలు ఉన్నది మనం గమనించాం. అయితే సరిగ్గా ఎలక్షన్ టైంలో కొంతమంది బ్యూరోక్రాట్స్ చంద్రబాబుకి సన్నిహితంగాను, తెలుగుదేశానికి పక్షపాతంగాను వ్యవహరించాలనేటువంటి నిందలు మోసినటువంటి కొంతమంది బ్యూరోక్రాట్స్ చంద్రబాబు కళల్లో ఆనందం చూడటం కోసమే అన్నట్టుగా చేసిన అతి ఏదైతే ఉందో ఈరోజు కూటమికి బలిపీఠం మీదకి చేర్చే పరిస్థితి తెచ్చిందని చెప్పి చెప్పుకోక తప్పదు. అందులో నిమ్మగడ్డ రమేష్ గారు గతంలో ఎన్నికల ప్రధాన అధికారి ఆంధ్రప్రదేశ్ పనిచేస్తున్నారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఆయన నేతృత్వంలో ఫోరం ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలని ఎత్తి చూపే ప్రక్రియలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఆలోచన అయితే కలుగజేసే విధంగా ఆయన తన ఉద్యమాన్ని సాగించాడు. అది ప్రజల కోసమే అన్నట్టు ఆయన దృష్టిలో అనిపించినా చూసేవారికి మాత్రం తెలుగుదేశం పక్షపాతంగానే ఉన్నట్టుగా అనిపించే విధంగా ఉందని చెప్పి ఖచ్చితంగా అనిపించడం అన్నది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ గారికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం దృష్టిలో తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఈయన ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అని అనిపించక మానదు. అయితే ఆయన చేసిన అనేక రకాల దీంట్లో ఈ వాలంటీర్ల మీద ఆయన ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టడం, ఈ వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ సమయంలో పనిచేయించడం అనేది కరెక్ట్ కాదు. నిమ్మగడ్డ రమేష్ గారు పెట్టినటువంటి ఈ పిటిషన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో వాలంటీర్ని పక్కన పెట్టండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేయటం వల్ల ఇంత తంటా వచ్చిందని చెప్పి చెప్పుకోక తప్పదు. ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది. ఏప్రిల్ 1న ప్రతి ఇంటికి వెళ్ళి వికలాంగులు ఉంటారు, రకరకాల పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉంటారు, బయటికి రాలేని వాళ్ళు ఉంటారు, అసలు సచివాలయం ఎక్కడుందో తెలియని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ తలుపు కొట్టి నిద్ర లేవకముందే పెన్షన్ అందించేటువంటి వాలంటరీ వ్యవస్థకు అలవాటు పడ్డ ప్రజలు దాదాపు 62 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు.
ఈ 62 లక్షల మందికి ఈ పెన్షన్ని 1వ తారీఖు వాలంటీర్లు ఇవ్వకుండా చేయటంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సక్సెస్ అయ్యాడు. అయితే ఇక్కడే తంటా వచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రక్రియని ప్రారంభించింది. వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నిర్వహించాడు. అందువల్ల మీ అందరూ ఇదివరకుట్లాగానే సచివాలయాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎండనక వాడనక ప్రయాసపడుతూ మీరు పెన్షన్ తీసుకునే రోజులు వచ్చినాయి అని చెప్పే ప్రయత్నం జనాల్లోకి చొచ్చుకుపోయిందని చెప్పకమానదు. అయితే దీనివల్ల ఎంత నష్టమో 62 లక్షల పెన్షనర్లు ఈరోజు ఆలోచింపజేసి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఈ ఎలక్షన్ టైంలో ఈ కీలక దశలో తెలుగుదేశం గురించి కుటుంబం గురించి నేటుగా ఆలోచిస్తే అది ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించాలి. అయితే ఉలిక్కిపడ్డటువంటి కూటమి వెంటనే కడుక్కునే ప్రయత్నంగా వాలంటీర్లు కాకుండా పెన్షన్లు ఇతర మార్గాల ద్వారా ఇంటికి చేర్చే ప్రయత్నం చేపట్టాలంటూ మెమోరాండాలు ఇవ్వడం, అదేవిధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, అదేవిధంగా తమ ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికల వార్తలు రాపించడం చేసినప్పటికీ కూడా ఇది ఈ మూల్యం, ఈ నింద కూటమి మోయక తప్పదనేది మాత్రం వాస్తవం అని చెప్పి తెలియజేస్తూ ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దాదాపుగా బాబు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం కొంతమంది బ్యూరోక్రాట్స్ చేసిన అతి ఈ రోజున కూటమిని బలిపీఠంపైకి ఎక్కించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చినా నచ్చకపోయినా విమర్శ అయినా పర్వాలా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.